తీసుకున్న దగ్గర నుంచి మనిషి పతానాయ్. ఉస్కో బులావ్. మాది డబ్బులు మాకి ఇప్పించండి. అప్పటిదాకా ఇక్కడ నుంచి కదిలేది లేదు. ఎవడికిచ్చావో ఎక్కడిచ్చావో వాణ్ణి చొక్కా ఏంటి చొక్కా పట్టుకొని అడుగు. అర్థమైందా? అచ్చా ఠీకే, అతన్నే అడుగుతాం. చలో బాయ్, చలో. ఎవ్వరూ నా కొడుకునొక్క మాట అంటానికి వీల్లేదు. ఈ నగలు మా నాన్న పెళ్ళైన కొత్తలో కొనిపెట్టారు. రాంబాబు, అమ్మా, ఇవాళ్ళకివ్వు. అమ్మా, చూసావా పాతు, ఆ రోజు మనం వాణ్ణి కొట్టి వాడి ఆస్తంతా లాగేసుకున్నా కానీ అవన్నీ మర్చిపోయి మన కోసం ఎంత చేస్తున్నాడో. కానీ మీ మామయ్యకి వీడుకున్నంత విశ్వాసంలో కొంచెమైనా ఉందా? కూర్చో, కూర్చోరా. అయినా మేనమామైనా పిల్లనిచ్చిన మామే అయినా మామయ్య కాని తండ్రి కాడ్రా. అయినా నువ్వంత పెద్ద తప్పు ఏం చేసావని? నువ్వు చిన్నప్పటి నుంచి ఆ ఇంటి కోసం రెక్కలు ముక్కలు చేసుకుని సంపాదించిన దాంతో పోలిస్తే నువ్వు పోగొట్టింది ఎంత? నువ్వు పెళ్ళైన వెంటనే నా కాళ్ల మీద నేను నిలబడతాను అని ఆస్తిలో నీ వాటా నువ్వు తీసుకొనుంటే ఈ అవమానం జరిగేదా? కానీ నువ్వలా ఆలోచించలేదు. నా మావయ్య నా వాళ్ళు అనుకున్నావు, కానీ వాళ్ళు అలా ఆలోచించడం లేదురా. నేను బ్రతుకున్నాను కాబట్టి నీ బాగోగులు చూసుకోగలుగుతున్నాను. లేకుంటే నా కొడుకు ఏమైపోయేవాడురా. అవునమ్మగారు. నిజానికి ఈ సమయంలో నీకు అండగా ఉండాల్సింది నీ భార్యరా. కాని అది తండ్రి మాట వింటూ నిన్ను లెక్క చేయకుండా కాశీలు గయలు అంటూ తిరుగుతుంది. నాకు పిల్లలు కలగకపోవడానికి కారణం నేను కాదు, నా మొగుడు అని చెప్పకనే చెప్తుంది. మంచినీళ్ళు తాగు నాన్న, మంచినీళ్ళు తాగు. పాదు, నీలో ఏ లోపం లేక వారసుణ్ణి పొందగలిగి ఉండి కూడా ఇలా ఒంటరిగా మిగిలిపోయావు. ఒరే పాదు, మన వంశానికి వారసుడు నీకు తల కొరివి పెట్టే దిక్కు లేకుండా పోయిందిరా. నేనున్నప్పుడే నీ పరిస్థితి ఇలా ఉంది. రేపు నేను పోయాక
అసలు ఎందుకు ఇలా జరుగుతుంది? నాకే ఎందుకు ఇలా జరుగుతుంది? నేనేం తప్పు చేశాను? దానివల్ల వారసును పొందలేకపోతున్నానని కదా ఈ మందుకు అలవాటు పడ్డాను. ఇలా అప్పులు పాలయ్యాను. నేను ఆ ఇంటి కోసం ఎంత చేశాను, నా కోసం ఈ మాత్రం కూడా చేయలేకపోయాడా మావయ్య? పార్దు, వాళ్ళంతేరా, అంతే. నువ్వేం చేసినా క్షమించడానికి వాడిది కన్న పేగు బంధం కాదురా, కన్న కూతుర్నిచ్చిన బంధం. అయితే నా జీవితం ఇలా అన్యాయం అయిపోవలసిందేనా? పార్దు, నేను నీ తల్లినిరా. నేను బ్రతికుండగా నీకు అన్యాయం ఎలా జరగనిస్తాన్రా? హా? నీకు జరిగిన అన్యాయానికి న్యాయం జరిగేలా చెయ్యకుంటే నా పేరు నీలాంబరి దేవే కాదు. చెప్పమ్మా, దానికి నన్నేం చేయమంటావో చెప్పు. నువ్వేం చేయాల్సిన అవసరం లేదు, నేను చెప్పినట్టు వింటే చాలు. వింటానమ్మా, నువ్వేం చెప్పినా వింటాను. నువ్వేం చేయమన్నా చేస్తాను. ఇన్నాళ్ళు మావయ్య ఏది చెప్తే అది విన్నాను. ఇక నుంచి నువ్వేది చెప్తే అది వింటానమ్మా. చాలురా, ఈ మాట చాలు. ఇక నీ మీద పడ్డ మచ్చలన్నీ తొలగిపోయి నీకు వారసుడు కలిగేలా చేస్తాను. నీవు అందలమెక్కేలా చేస్తాను. చెయ్యమ్మా, ఈ విషయంలో నువ్వే నిర్ణయం తీసుకున్నా నేను అడ్డు చెప్పను. బాబుగారిని నేను జాగ్రత్తగా చూసుకుంటానమ్మా. వెళ్ళొస్తాను నాన్న. అలాగేనమ్మా. బాబుగారు, ఈ శుభ సందర్భంలో లేదురా, కొన్ని లెక్కలు తేలాల్సినవి ఉన్నాయిరా. నీ పెళ్ళాం నీ అత్త ఇద్దరే ఉన్నారు. ఏమండి ఏమండి వచ్చారా? ఓ, నేను గుర్తున్నానా? పర్వాలేదే, ఇంకా ఎవరు మీరంటావు అనుకున్నాను. ఎందుకండి అంత నిష్ఠూరంగా మాట్లాడతారు? నిష్ఠూరం కాదు, నిజం మాట్లాడుతున్నాను. భర్తననే గౌరవం నీకు ఏ మాత్రమైనా ఉందా? అదేంటండి, నేను మీకు గౌరవం ఇవ్వకపోవడం ఏంటి? మీరేనా ఇలా మాట్లాడుతోంది? నా మాటలు కాదు, ఊళ్ళో వాళ్ళ మాటలు వింటే అర్థమవుతుంది. మీ తండ్రి కూతుళ్ళు నాకు ఏ పాటి గౌరవం ఇస్తున్నారో అన్న సంగతి. అల్లుడు గారు, ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? మనస్సు విరిగి ఊహ తెలిసినప్పటి నుంచి ఈ ఇంటి కోసం చాకరీ చేస్తున్నాను కదా, అందుకు తగ్గ గౌరవం ప్రతిఫలమే ఇచ్చారు. ఇప్పుడు మిమ్మల్ని అంత అగౌరవపరిచే పని ఏం చేశామండి? నాతో ఒక్క మాట కూడా చెప్పకుండా మీ నాన్నతో కాశీ వెళ్ళటం, అది నన్ను అగౌరవపరచడం కాదా? అల్లుడు గారు, దీనిలో తప్పే ఉంది అల్లుడు గారు. వాళ్ళు వెళ్ళింది
మన కుటుంబం బాగు కోసమే కదా. మీకేది తప్పుగా అనిపించదు అత్తయ్య. ఎందుకంటే ఈ ఇంటికి నేను ఒక జీతం పత్తి లేని పనివాణ్ణి కదా. అయ్యో వీడికేంటి చెప్పేదనుకుంటున్నారు? అల్లుడు గారు, ఎవ్వరూ ఎప్పుడూ అలా అనుకోలేదండి. మీరు ఏమనుకుంటున్నారనేది కాదు, ఊళ్ళో వాళ్ళు నా గురించి ఏమనుకుంటున్నారో తెలుసా? నీకు పిల్లలు పుట్టకపోవడానికి కారణం నేనేనని. అందుకే హోమాలు పూజలు చేయించడానికి రాజుగారు మల్లికని తీసుకుని కాశీ వెళ్లారని చిన్న పెద్ద అంతా గోడైకొస్తున్నారు. ఎవరు ఏమనుకున్నా వాస్తవం ఏమిటో మీకు తెలుసు కదండి. నీకు తెలుసు కదా, తెలిసి తప్పెందుకు చేశావు? నీకు ఈ జన్మలో పిల్లలు పుట్టరని తెలుసు. అలాంటిది నువ్వు కాశీకి వెళ్ళడంలో అర్థం ఏంటి? అంటే లోపం నాలోనే ఉందని, ఇది ఊరందరికీ తెలియాలని నువ్వు మీ నాన్న కావాలనే ఈ పని చేశారు. ఏమండి? పాదు అవే మాటలరా. అమ్మా నీకు తెలీదమ్మా, ఇది వీళ్ళ నాన్న చేసిన పని వల్ల నేను ఎన్ని అవమానాలు ఎదుర్కోవాల్సి వస్తుందో నీకు తెలీదమ్మా. అది కాదురా. అమ్మా నువ్వు ఊరుకో. ఇక్కడ నేను ఎంత నరకం అనిపిస్తున్నానో నాకు మాత్రమే తెలుసు. అసలు నేను ఇలా తయారవడానికి కారణం వీళ్ళు కాదు. లోపం దీనిలో ఉన్నా ఇన్నేళ్ళు నన్ను గొడ్డుమోతోడు అన్నా నేను భరించలా. ఇప్పుడు ఇక జీవితంలో దీనికి పిల్లలు పుట్టారని తెలిసి మనస్సు బాగోక కాస్త బయట తిరిగి 4 రూపాయల అప్పు చేస్తే ఆ అప్పుల వాళ్ళు వచ్చి డబ్బులు అడిగితే అవమానించి పంపుతారా? పాదు ఊరుకోరా, ఇప్పుడు అవన్నీ ఎందుకు? అది కాదండి అత్తయ్య. నువ్వు నోరు మూసుకో. నా గురించి కానీ మా అమ్మ గురించి కానీ మాట్లాడే అర్హత నీకు లేదు. పాదు ఊరుకోరా, ఇప్పుడు అవన్నీ ఎందుకు? చూడు, ఇప్పుడు నీ బాధ ఏంటి? పిల్లల గురించే కదా. ఆలోచిద్దాం లేరా, ఏదో ఒక మార్గం దొరుకుతుంది రా. లేదమ్మా, ఇంకేం మార్గం లేదు. నా జీవితం ఇలా తెల్లారిపోవాల్సిందే. రేపు నేను గాని ఇది గాని చస్తే రేపు పిండం పెట్టడానికి వేరే దిక్కుండదు. అల్లుడు గారు, ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? ఇది ఇప్పుడిప్పుడే కోలుకుంటుంది. విన్నావమ్మా, నేనేమైపోయినా పర్వాలేదు. ఈవిడి గారి కూతురు మాత్రం క్షేమంగా ఉంటే చాలు. అయ్యో అల్లుడు గారు. చచ్చ, అందుకే ఈ ఇంటికి రావాలంటే చిరాకేస్తుంది. అల్లుడు గారు. పాదు పాదు అల్లుడు గారు. వదిన గారు. ఏమే ఇప్పుడు సంతోషంగా ఉందా? మీ కళ్ళు చల్లబడ్డాయా? ఛే! మల్లిక, మల్లిక, నువ్వేం బాధపడుకు తల్లి. బాధపడుకు. నా జీవితం నాశనం అయిపోయిందమ్మా. నన్ను చీకటి వెళ్ళిపోయాదమ్మా. అన్నీ సర్దుకుంటాయి, అన్నీ సర్దుకుంటాయి. సూర్య, ఏంటి ఇక్కడికి తీసుకొచ్చావు? నీకోసమే. బాగుంది కదా? దా అక్కడ కూర్చుందాం. కూర్చో. ఈ ప్లేస్ చాలా బాగుంది కదా? చాలా. నీకు నచ్చుతుందని ఇక్కడికి తీసుకొచ్చాను. చాలా బాగుంది సూర్య. ఎక్కడికండి? ఎక్కడికి రావాలి? నువ్వు రా చెప్తాను. ఎక్కడికండి? అక్కడికే. అక్కడే ఉందండి. అక్కడ చూడు, వాటర్ ఎంత బాగుందో. ముందు నువ్వు రా. నా మాట వినండి. అక్కడికి ఎందుకండి? అటు చూడు. ఏంటండి, ఆఫీస్కి వెళ్దామంటే ఇక్కడ తీసుకొస్తున్నారేంటి? అయ్యో రా కృష్ణ, చూడు ఈ ప్లేస్ ఎంత బాగుందో. అరే నీళ్ళండి. ఎంత బాగుందో కదా. నౌ స్మైల్. ఎస్. ఇప్పుడు ఏదైనా వేరే స్టైల్. అలా కాదు. 1 minute. ఓకే, లెఫ్ట్ హ్యాండ్ ఇలా పెట్టు, రైట్ లెగ్ ఇక్కడ. ఓకే, రైట్. ఓకే, ఎస్.
రైట్ కొంచెం. ఎస్, నైస్. ఈ నీళ్ళని చూస్తే నీకేం అనిపించడం లేదా? ఏంటి ఈ నీళ్ళ? ఈ నీళ్ళే. ఇలాంటి చెరువులు మా ఊళ్ళో చాలా ఉన్నాయండి. అందులో గేదెలు గడుగుతాం, బట్టలు ఉతుకుతాం, చేపలు పడతాం, అంతే. అయ్యో కృష్ణ, ఇంకేం అనిపించడం లేదా? అంతేనా? గుర్తు రావట్లేదంటే ఆ! చిచి, చెప్తే బాగోదండి. చిచి. అయ్యో మొద్దు. ఓకే, నౌ సూర్య, ఈ ప్లేస్ చూడు. చక్కటి గాలి, పక్కన వాటర్, ఎగురుతున్న పక్షులు, దూరంగా కనిపిస్తున్న పువ్వులు. ఎంత అందంగా ఉందో కదా ఈ ప్లేస్. కృష్ణ, నీకేం అనిపించడం లేదా? ఏమనిపిస్తుందండి? ఏమనిపించట్లేదు. ఓకే, ఇప్పుడు మన ఇద్దరం దిగుదామా? కృష్ణ లాగున్నాడే. కృష్ణ, సారు, నమస్తే సార్. నమస్తే. ఏంటి సార్ ఇక్కడ మీరు? నేను మహాలక్ష్మి వచ్చాం. ఓ, మేడం కూడా వచ్చారా? చెప్పండి సార్, ఏమన్నా కావాలా? మా ఇద్దరికి ఒక ఫోటో తీయాలి. ఫోటో? కమాన్, తీ. సార్, నాకు దీంతో ఫోటో నాకు రాదు సార్. కీర్తి గారికి వచ్చు సార్. కీర్తి గారు, సూర్య గారు వచ్చారండి, ఇలా రండి. కీర్తి, సార్, కీర్తి గారు. హాయ్ సార్. మాకు ఫోటో తీయాలి, తీసి పెడతావా? ఫోటో తీయండి. కృష్ణ, నువ్వు వెళ్ళి మహాలక్ష్మిని తీసుకురా. అలాగే సార్. కీర్తి, ఏంటి మ్యాటర్? సార్ అది లవ్వా? అవును సార్, ఆ ప్రయత్నంలోనే. మరి చెప్పలేకపోయావా? ఇలాంటి విషయాలు అస్సలు దాచకూడదు, ఓపెన్ గా చెప్పేయాలి. సార్, మీకు అర్థమైంది, ఆ మాలోకానికి ఇంకా అర్థం కాలేదు. మేడం, సార్ రమ్మని పిలుస్తున్నారు, రండి. మేడం వచ్చారు సార్. ఐల్ ట్రై ఫర్ యూ. ఓకే, నౌ ఫోటో తీయండి. ఓకే, కొంచెం క్లోజ్ గా ఉండండి. స్మైల్. మహా, బాగుంది కదా? థ్యాంక్ యూ. మాకెందుకు సార్ ఫోటో? కృష్ణ, చెప్పిన మాట విను, కొంచెం దగ్గరికి వెళ్ళి. కీర్తి, కాస్త ఇబ్బందిగా ఉంది సార్. కృష్ణ, నేను చెప్తున్నాను కదా, విను. కీర్తి,